మనకు తెలియని దాని గురించి తెలుసుకోవాలనే తపనే మనకు లేకపోతే తెలియాల్సింది ఎంతున్నా సరే తెలియకుండానే మిగిలిపోతాం. అలా తెలుసుకోవడానికి శ్రద్ధ లేనివాడు మాట్లాడే అర్హతను కోల్పోతాడు. మనకు తెలియని దానిని ఎప్పుడు తెలుసుకుంటూనే ఉండాలి. ఈ సమస్త విశ్వం మనం ఎంత తెలుసుకున్నా సరే ఇంకా మిగిలిపోయేంత ఉంటుంది. అందరి దగ్గర నేర్చుకోవాలి. ప్రతి ఒక్కదానిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఏదైనా ఒక విషయం గురించి ఒక అభిప్రాయానికి వచ్చే ముందు కావలసినంత సమగ్రమైన అవగాహన కావాలి. ఎందరినో ఆలోచనలు అడిగి మరీ తెలుసుకోవాలి. ఎన్నో గ్రంథాల పరిశీలన చేసిన తర్వాత మొదటి నుండి చివరి వరకు మన అభిప్రాయం జీవం పోసుకుంటుంది. అలాంటి ఒక అభిప్రాయం ఈ సమాజానికి ఎంత ఆరోగ్యమో, ఎంత శ్రేయస్కరమో. ఇలాంటి అవగాహనలో ఎక్కడ కూడా ద్వేషం ఉండదు. ఇలాంటి అవగాహనలో ఎక్కడ కూడా తొందరపాటు నోరు జారుడు ఉండదు. ఇలాంటి ఒక అవగాహన ఎప్పుడు ఎదుటివాడికి జ్ఞానాన్ని బోధిస్తూనే ఉంటుంది. సహనం నూతన బలం అవుతూనే ఉంటుంది. వాస్తవానికి మనం మనుషులం, అందరం ఉప్పు కారం తింటుంటాం కదా. కాబట్టి కోపం రావడం సహజమే, ఆవేశపడడం సహజమే. కానీ జ్ఞానం ఆ కోపాన్ని కూడా వ్యూహంగా మార్చేస్తుంది. అదే జ్ఞానానికి ఉన్న ప్రత్యేకత. సత్యం